అఫ్ కోర్స్ చాలా మంది పార్టీలు పెడుతుంటారు, అందులో కూడా పార్టీ పెట్టింది. ఇంతకు ముందు కూడా మనం చూసినాం, షర్మిల సేమ్ చీర కట్టుకొని వచ్చి సేమ్ ఇట్లనే స్టేట్మెంట్లు ఇచ్చి నేనే ముఖ్యమంత్రిని తెలంగాణకి అని చెప్పింది. దాని తర్వాత ఆమె ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ చీఫ్గా అక్కడ అపాయింట్ చేసింది. అఫ్ కోర్స్ అది వేరే విషయము. ఆమెకి కనీసం తండ్రి రాజశేఖర్ రెడ్డి ఉనికి గట్టిగా ఉండే, అక్కడ ఇప్పుడు ఆమెకి ఇక్కడ కాకపోతే అక్కడ ఉంది భవిష్యత్తు, ఈమెకి ఇక్కడ కాకపోతే ఎక్కడ లేదు, దిక్కు లేదు. నేనేమంటున్నా, పెట్టుకోవచ్చు, పార్టీలు ఏవైనా పెట్టుకోవచ్చు, కానీ పెట్టడంతోనే కుటుంబ సమస్యల గురించి మాట్లాడింది అదేందో నాకు అర్థం కాలేదు. కుటుంబం గురించి మా నాయన బయటికి వేసిండు, నాకు నేను 10 నెలలు ఊకున్ననే, ఆ 10 నెలల తర్వాతనే నేను పార్టీ పెట్టినే అంటే నిన్ను ఎవరు అడిగినరు, ఎప్పుడు పార్టీ పెట్టినావు అని ఎవరు అడిగినరు, ఏం చేసినావు అని ఎవరు అడిగినరు, నువ్వు పార్టీ పెట్టినావు ఏం కాస్ట్తో పెట్టినావు, నువ్వు 10 ఏళ్ళు ఏ కాస్ట్ లేకుండా నీ సొంత కాస్ట్ కోసం పనిచేసుకొని ఇప్పుడు ప్రజల కాస్ట్ అనే మాట్లాడుతున్నావు. అందులో పార్టీలో ఆమె మాట్లాడిన స్పీచ్లో కుటుంబ సమస్యల గురించి, కుటుంబం గురించి మాట్లాడినట్టు కనబడింది, కానీ ఎక్కడ కూడా ఆమె ఏం చేస్తుంది తెలంగాణ ప్రజలకు అనేది లేదు అక్కడ. అఫ్ కోర్స్ 2-3 మాటలు మాట్లాడింది, వాళ్ళ ఆయన చేసినే చెప్తుంది. అది దళితులకు ఏమైనా చేసిండా, లేకపోతే ఉద్యమకారులకు ఏమైనా చేసిండా, లేకపోతే బీసీలు ఉద్యమం నేను చేసిన బీసీలకు ఏమైనా చేసిండా, ఇవన్నీ మాటలు కాదు. అస్సలు నీ ఎజెండా ఏంది అసలుకి?